కుంభరాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముందుగా ఈ కుంభరాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారు అని తీసుకున్నట్టయితే ధనిష్ట నక్షత్రం వారు 3, 4 పాదాలు అంటే 2 పాదాలు వస్తాయన్నమాట. 1, 2 ముందాన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశి వారికి ఈ నక్షత్రాలందరూ కూడా కుంభరాశి వారిలో చేరతారు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంకెవరిని మీరు అడగాల్సిన పని లేదు. ఫోన్ చేసి నాది ఈ నక్షత్రం అండి, అది ఏ రాశి అని అడగాల్సిన పని లేకుండా ఇది కూడా మనం చెప్పుకున్నట్టయితే మీకు మీరే నిర్ణయం చేసుకోవచ్చు. ఆ ఫలితాలు చూసుకొని మీరు ఏం చేయాలనేటువంటి పరిష్కారాలు మేము చెప్తూ ఉన్నాం కదా. ఏది మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ గ్రహం అనుకూలత లేదు, ఆ వాటి పరిష్కారాలు కూడా చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక లగ్నంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నది, లగ్నంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది, లగ్నంలోనే రవి సంచారము లగ్నంలోనే కాకుండా వ్యయంలో ప్రారంభమైంది కాబట్టి అది కూడా ఇప్పుడే ఒకటి చెప్పుకుందాం, మొదట్లోనే చెప్పేసుకుందాం రవి సంచారం. ఇక ద్వితీయంలో శుక్ర సంచారము, రాహు సంచారము అంటే మేన రాశిలో. అట్లాగే ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది, కుజుని యొక్క సంచారం కూడా చతుర్థంలో ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. ఇక పోయినట్టయితే అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నదండి. ఇక్కడ మనకి వ్యయ స్థానంలో ఒక 2 రోజులు రవి యొక్క సంచారము, 8 రోజులు జన్మంలోనూ జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం జన్మంలో కానీ వ్యయ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అదే పెద్దదని కాదండి, భయంకరంగా కాదు, ఏదో చిన్న చితగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ధన వ్యయం ఇట్లాంటివి కూడా మనకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం శత్రు భయం లాంటివన్నీ జరుగుతుంది అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా భయపడాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది తగ్గుతుందా తగ్గదా, ఇది పెద్దదవుతుందా అనే భయం. అలాగే జన్మంలోనే శని కాబట్టి దీన్ని ఏలినాటి శనిగానే భావించాలి. ఇది ఏ తనుభావం కాబట్టి మీకు శరీరానికి సంబంధించి అనారోగ్యాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగదండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇదంతా బద్ధకం, ఇదంతా ఈ విధమైనట్టు ఎంత ఆలోచన మందంగానే ఉంటుంది, వ్యవహారము మందంగానే ఉంటుంది. ఈ విధంగా ఏ పని మొదలెట్టినా ముందుకు వెళ్ళడం కష్టమవుతూ ఉంటుంది. ఇకపోతే బుధుడు కూడా సంచారం జన్మల్లో గోచార రీత్యా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. ఈయన కూడా బుద్ధి వికసించకపోవటము, వ్యాపారం ముందుకు వెళ్ళలేకపోవటము, కొంచెం ధనాదాయం తగ్గటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఫలితాలన్నీ కూడా బుధుని జన్మ రాశిలో సంచారం చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయంలో శుక్రుడు మాత్రం బాగా యోగిస్తాడు. ధనాదాయం బాగుండేలాగా చూస్తారు ఆయన. అలాగే కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా బాగుండేలాగా చూస్తారు. అంటే దీనికి సంబంధించి ఈ శుక్రునికి సంబంధించినటువంటి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, ఇటువంటి వారికి, లలిత కళల్లో ఉన్నటువంటి వారికి, ఈ మీడియా దీని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలే ఇస్తారు. ఇక రాహు ఉన్నారండి. రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ స్థానంలో ప్రశాంతత లేకపోవటము, ఇబ్బందికరమైన పరిస్థితులు, మాటలో కఠినత్వం, అలాగే ఇట్లాగే విష పురుగులు అంటాం కదండి, ఏదైతే దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్ళు, పాములు, జర్రులు, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థంలో గురువు ఈ ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలండి. ఆయన కూడా అక్కడ మనకి గృహ సౌఖ్యం ఉండదు, వాహన సౌఖ్యం ఉండదు, ఇట్లాంటివన్నీ కొన్ని సౌఖ్యాలు అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ దాని సౌఖ్యాన్ని పొందలేకపోతూ ఉంటాము. అలాగే చతుర్థంలో కుజుడిని కూడా చతుర్థంలోనే తీసుకోండి. దీనివల్ల కూడా శుభప్రదమైన ఫలితాలు ఏమి రావు. ఇవి అందుబాటులో రాకపోవడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి, లేదా స్థలం కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకునేటువంటి వారికి ఈయన అడుగు ముందుకు పడనివ్వరండి ఈ కుజుడు. ఈ 10 రోజుల్లో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతు సంచారం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయండి. కొంచెం రాజదండన అంటే
కొన్ని కొన్ని సందర్భాల్లో శిక్షింపబడేటటువంటి అవకాశం ఉంటుంది. పీడ పెరుగుతుంది, కళత్ర పీడ అంటే భార్యతోటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆమె కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఏవో హఠాత్ మరణాలు ఇలాంటి దుర్వార్తలు వినే అవకాశాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ కేతు వలన. మొత్తంగా ఈ రాశి వారికి కనుక మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కుంభరాశి వారికి ఒకే ఒక్క గ్రహం అనుకూలత ఉన్నదండి. ఒకే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలత ఉన్నది. అది ఏంటంటే శుక్రగ్రహం. అందుచేత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్ని రంగాల్లో ఎవరికైనా సంతకాలు డబ్బులు ఇచ్చేటప్పుడు అని, డబ్బులు తీసుకునేటప్పుడు కానీ, లేదా ఎవరికి హామీలు ఉండటం కానీ, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏ విధమైనటువంటి అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవటం అనేది సూచించదగినటువంటి విషయం. చేత చాలా ఆచితూచి ఉండండి. మాట కూడా కఠినత్వం రాకుండా కొంచెం మితంగా మాట్లాడితే కొన్ని తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత మాటలో కఠినత్వం పెరిగితే శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే శత్రుత్వం పెరిగితే అనేక అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది. అందుచేత మాటను చాలా పొదుపుగా వాడండి, ధనాన్ని పొదుపుగా వాడండి, ప్రతిదీ పొదుపుగానే వాడండి. ఆ విధంగా వాడినట్టయితే మనకి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా గ్రహాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారం. అలాగే పూజలో ఒక 2 నిమిషాల పాటు మామూలు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున ఆ పూజలో కూడా మీరు పాల్గొండి. చాలా శుభ పరిణామాలు ఏర్పడతాయి. సంకటాలు అంటే కష్టాలు, ఆ కష్టాల నుంచి ఇప్పుడు గ్రహాల వల్ల ఏర్పడే కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడేసేదానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి. చేత మీరు సంకటహర చతుర్థి రోజున మాత్రం తప్పకుండా ఈ యొక్క సంకటహర చతుర్థి పూజలో పాల్గొండి. అంతా మీకు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.